ఏపీఎం వస్తాడు. ఎవరు వచ్చింది? అదేనయ్యా మన రాము స్నేహితుడు అమెరికా నుండి ఈరోజే వచ్చాడు. అలాగా? ఇన్ని రోజుల తర్వాత ఎందుకు వచ్చాడట? తాతయ్య మన ఊరిలో జరిగే సంక్రాంతి సంబరాలు చూడడానికి రమ్మని పిలిస్తే వచ్చాడు. ఓ అలాగా? సరే రాబాబు వచ్చి కూర్చో. అందరూ సరే సరే అందరూ పళ్ళు త్వరగా కానివ్వండిరా. మరి రేపే కదా భోగి పండుగ. అవునవును, ఉదయాన్నే భోగి మంట వేయాలి కదా. భోగి మంటకు సిద్ధం చేస్తాడు. లేవండర్రా లేవండి, భోగి మంట సిద్ధం చేయాలి. భోగి మంట వెలుగుతూ ఉంటుంది. మంటలో పాత సామాన్లు వేస్తూ ఉంటారు. పెద్దల కన్నా పిల్లలకు ఎంతో సరదాని తెస్తాయి. ఈ రోజు ఉదయాన్నే లేచి శిరస్నానం ఆచరించి కొత్త దుస్తులను వేసుకుని భోగి మంట దగ్గరకు వెళ్ళి చలి కాచుకునే సాంప్రదాయం అనాదిగా వస్తుంది. మరి ఇలాంటి ఈ భోగి మంటను మన ఫ్యూచర్ కిడ్స్ గ్లోబల్ స్కూల్లో సాంప్రదాయబద్ధంగా జరుపుకునే ఈ వేడుకను మన ఎఫ్కేఎస్ గ్లోబల్ స్కూల్ చైర్పర్సన్ శ్రీమతి విజయరావు బాబు గారిని, మన ఎఫ్కేఎస్ సిఇఓ అయిన శ్రీ మహశ్రీ గారిని, అలాగే ఎఫ్కేఎస్ ప్రిన్సిపల్ శ్రీ శేషగిరిధర్ గారిని ఇంటిలో పనికిరాని పాత వస్తువులన్నీ సంవత్సరమంతా దాచి భోగి మంటలో వేస్తాం. ఎప్పుడు ఇలాగే చేసినా మా ఇంట్లో ఏ మార్పు రాదు. ఇంట్లో మార్పు కోసం కాదు, ప్రతి పండుగకు ఒక కారణం